హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో మనం జనరల్ ఇంగ్లీష్లో భాగంగా ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల్ని, అంటే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే కాన్సెప్ట్ మీద అడిగేటటువంటి ప్రశ్నల్ని, అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, మేజర్గా అన్ని పోటీ పరీక్షలలో సుమారు మనకు 5 నుంచి 6 ప్రశ్నలు, సుమారుగా 5 నుంచి 6 ప్రశ్నలు, అంటే సుమారు మనకు 6 మార్కులు వచ్చేటటువంటి, మినిమం 5, మ్యాక్సిమం ఇంకొకరికి 1-2 మార్క్స్ మనం పెంచుకోవచ్చు. అన్ని మార్క్స్ సంపాదించేటటువంటి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనే కాన్సెప్ట్ మీద ఇవాళ ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే హెల్పింగ్ వర్బ్స్ అనేవి 4 రకాలుగా ఉంటాయని, వీటికే మనకు 4 పేర్లు అని మన గత సెషన్లో నేను చెప్పాను మీకు. ఆ సెషన్స్లలో వర్బ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో భాగంగా ఇంట్రడక్షన్ క్లాస్లలో వర్బ్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో మనము బీ ఫార్మ్స్ ఉండుట అనే స్థితిని గురించి తెలుపుతాయని, డూ ఫార్మ్స్ పనుల గురించి తెలుపుతాయి, హ్యావ్ లేదా హ్యాజ్ అంటే కలిగి ఉండుట అని, మిగతా మోడల్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం నేర్చుకుందాం. అయితే ఈ సెషన్లో మనం ఏం చేద్దామనంటే ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా మళ్ళీ వీటి గురించి తెలుసుకొని తర్వాత మళ్ళీ మనం ఒక్కొక్క సెంటెన్స్ గురించి ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుందాం. సో ఇక్కడ మనకు ఒక విషయం చూద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ని, వీటికే 4 పేర్లు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఆపరేటివ్ వర్బ్స్ అన్నా, సబార్డినేట్ వర్బ్స్ అన్నా కూడా, అండ్ అలాగే హెల్పింగ్ వర్బ్స్ అన్నా కూడా ఒకటే పేరు, యాక్సిలరీ వర్బ్స్ అన్నా కూడా. ఇలా 4 పేర్లు ఉన్నటువంటి ఇవి మనకు 4 పనులు చేస్తాయి. ఎందుకంటే మొదటిది టు మేక్ అ క్వశ్చన్స్, ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి, హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించి ప్రశ్నలుగా తయారు చేసేందుకు. టు మేక్ నెగేషన్స్, నెగిటివ్ సెంటెన్స్గా మార్చేందుకు. టు నో ద టెన్స్ ఆఫ్ అ సెంటెన్స్, ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క టెన్స్ అది ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా అని కనుక్కునేందుకు. అలాగే టు మేక్ అన్ ఎంఫసిస్ అంటాం, ఏదైనా విషయాన్ని నొక్కి వక్కానించి బళ్ళగుద్ది చెప్పడానికి, ఎంఫసైజ్ చేసి చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. ఇలా 4 పేర్లు ఉన్నటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్ 4 రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇవి కూడా 4 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అని అంటే బీ ఫార్మ్స్. ఏంటి సార్ ఈ బీ ఫార్మ్స్ అంటే? ఉండుట అనే స్థితిని గురించి తెలుపుతాయి. ఇక ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనేవి మనకు ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేటటువంటి బీ ఫార్మ్స్, వీటినే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటాం. మరి పాస్ట్ టెన్స్లో ఉపయోగించేవి ఏంటి అంటే వజ్ అండ్ వర్. వీటి అర్థాలు ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్, ఉన్నాను, ఉన్నారు, ఉన్నాము అని చెప్పడానికి మనం ఈజ్, యామ్, ఆర్ ఈ స్థితిని గురించి చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. మరి పాస్ట్ బీ ఫార్మ్స్లో వాజ్ అండ్ వర్ అనేవి ఉంటాయి. ఉన్నారు, ఉండేవారు అనే మీనింగ్లో చెప్పడానికి వాజ్ అండ్ వర్ని మనం ఉపయోగిస్తాం. అయితే మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉంటాయని చెప్పుకున్నాం కదా, ప్రొనౌన్స్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని. అవి ఏంటి అని అంటే ఐ, యు, వి, దే, అలాగే హీ, షీ, అలాగే ఇట్ అనేటటువంటి ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మనం గతంలో నేర్చుకున్నాం. వీటిని ఉపయోగించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ దేనికి ఏవేవి వస్తాయి, పాస్ట్ బీ ఫార్మ్స్ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఏవేవి వస్తాయో ఒకసారి మనం చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఐ అనేది ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లలో ఐ అనేది ఎప్పుడైనా సరే సపరేట్గానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మనం ఈయనకు కొంచెం స్పెషల్ స్టేటస్ ఉంది అనుకుందాం, ఈయన ఒక్కడికి కాస్త స్పెషల్ కేటగిరీ కింద తీసుకొని ఆయనకు ఒక్కడికి మాత్రమే ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ ఉంటాం మనం. ఎలా ఇస్తామంటే ఐకి ఎప్పుడైనా సరే ఆమె ఉంటుంది ప్రజెంట్ టెన్స్లో, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ టీచర్ అని అంటాం. అదే మరి పాస్ట్ టెన్స్లో అయితేనేమో ఐ వాజ్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. గుర్తుంచుకోండి, ఎక్కడైనా సరే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని ప్రశ్న అడుగుతూ ఉంటారు కాబట్టి బేసిక్గా ఇవి మనకు తెలియాలి. కాబట్టి ఇవి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ యు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆర్ ఉంటుంది ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్లో అయితేనేమో యు వర్ అని చెప్పి ఉపయోగిస్తాం. నెక్స్ట్ వి వచ్చినప్పుడు విఆర్ అని అంటాం. పాస్ట్ టెన్స్లో అయితేనేమో వి వర్ అని చెప్పి ఉపయోగిస్తాం. ఇక్కడ దే ఆర్ అని ఉపయోగిస్తాం, ఇక్కడ దే వర్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. మళ్ళీ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, ప్రజెంట్ టెన్స్లో అయితేనేమో ప్రజెంట్ బీ ఫార్మ్స్లలో హీ ఈజ్ అ టీచర్ అంటాం. అలాగే పాస్ట్ టెన్స్ అయితే హీ వాజ్ అ టీచర్ అని అంటాం. షీ ఉన్నప్పుడు కూడా హీ ఈజ్ అని వస్తుంది, షీ ఈజ్ అని వస్తుంది. ఇక్కడ మాత్రం షీ వాజ్ అని వస్తుంది పాస్ట్ టెన్స్లో అయితే. ఇట్ ఈజ్ అని చెప్తాం. నెక్స్ట్ ఇట్ వాజ్ అని చెప్పి చెప్తాం. మరి సింగులర్ నౌన్ ఉంటే సార్ రాఘవేంద్ర అనే పేరు ఉంది, రాఘవేంద్ర ఉంటే ప్రజెంట్ టెన్స్లో ఏమొస్తుంది, రాఘవేంద్ర ఈజ్ అని వస్తుంది. రాఘవేంద్ర కాకుండా రాఘవేంద్ర అండ్ అనిల్ అని ఉంది అనుకోండి, రాఘవేంద్ర అండ్ అనిల్ ఆర్ అని వస్తుంది. అదే మరి పాస్ట్ టెన్స్లో అయితే రాఘవేంద్ర అండ్ అనిల్ వర్ అని చెప్పి యూస్ చేస్తాం. అదే పాస్ట్ టెన్స్లో రాఘవేంద్ర అయితే రాఘవేంద్ర వాజ్ అని చెప్పి ఉపయోగిస్తాం. ఈ విధంగా ప్రజెంట్ అండ్ పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి మనం ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో భాగంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అదే మరి డూ ఫార్మ్స్ అన్నారు కదా సార్, డూ ఫార్మ్స్ అంటే ఇవేంటి గురించి చెప్తాయి సార్ అంటే ఇవి పనులను గురించి తెలుపుతాయి.
ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్లో చేసినటువంటి పనుల గురించి మనకు చెబుతాయి. ప్రజెంట్ టెన్స్లో అయితే డూ డస్, పాస్ట్ టెన్స్లో అయితేనేమో డిడ్ అనేది మనం ఉపయోగిస్తాం. అయితే సేమ్ ఇందాకే మనం నేర్చుకున్నటువంటి ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఐ, యు, వి, దే, హీ, అలాగే షీ, ఇట్, ఇవి 7 ఉన్నాయి కదా. వీటిని ప్రజెంట్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, అలాగే పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నామో ఒకసారి మనం చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో అయితేమో ఐ డ్యూ అని ఉపయోగిస్తాం. ఐ డూ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటాను. ఐ ఈట్ బిర్యానీ అన్న, ఐ డూ ఈట్ బిర్యానీ అన్న కూడా ఒకటే. మరి పాస్ట్ టెన్స్లో అయితేనేమో డిడ్. నెక్స్ట్ యూకి కూడా డూ అని వస్తుంది. యూ డూ ఈట్ బిర్యానీ, యూ డిడ్ ఈట్ బిర్యానీ అని అంటాం. ఇక్కడ కూడా డిడ్డే వస్తుంది. వీ డూ అని అంటాం కదా, ఇక్కడ డిడ్ అన్నది వస్తుంది. ఇక నెక్స్ట్ దే డూ అని చెప్తాం. దే డూ ఈట్ బిర్యానీ, వారు బిర్యానీ తింటారు. దే డిడ్ ఈట్ బిర్యానీ, వాళ్ళు బిర్యానీ తిన్నారు అని. అది పాస్ట్ టెన్స్ కదా, జరిగిపోయిన పని గురించి చెప్తుంది. ఓకే, ఇక్కడ డిడ్ అని వస్తుంది. నెక్స్ట్ హీ డస్ అని రావాలి. హీ డస్ ఈట్ బిర్యానీ అనాలి, కానీ హీ డూ ఈట్ బిర్యానీ అంటే గ్రామాటికల్లీ తప్పు, గుర్తుంచుకోండి. హీ డస్ అని అంటాం. అదే ఇక్కడ మాత్రం డిడ్ అనేది వస్తుంది. అన్నింటికి కూడా డిడ్ వస్తుంది మిత్రులారా, గమనించండి. షీ డస్ అంటాం, ఇక్కడ షీ డిడ్ అని చెప్పి యూజ్ చేస్తాం. అలాగే ఇట్ డస్ అంటాం. ఏమంటాం? ఇట్ డస్ అంటాం. ఇక్కడ పాస్ట్ టెన్స్లోనేమో ఇట్ డిడ్ అని చెప్పి ఉపయోగిస్తాం. అదే రాఘవేంద్ర లేదంటే సింగులర్ నౌన్స్ ఉంటే పెన్సిల్ అని ఉంది, పెన్సిల్స్ అని ఉన్నాయి ప్లూరల్ ఫామ్స్. వీటికి ఏంటంటే పెన్సిల్ డస్ అంటాము, పెన్సిల్స్ డూ అని అంటాం. అదే పాస్ట్ టెన్స్లో అయితే పెన్సిల్స్ డిడ్ అని అంటాం. సో ఇలా సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడేమో దీనికి తగ్గట్టుగా డస్ అనేది ఉపయోగిస్తాం. అక్కడనేమో మనకు ప్లూరల్ ఉంటే కనుక డూ అనేది ఉపయోగిస్తాం. పాస్ట్ టెన్స్లో మాత్రం అన్నింటికి డిడ్డే ఉపయోగిస్తాం. సింగులర్, ప్లూరల్, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కూడా ఏమి ఉపయోగిస్తున్నాం మనం? డిడ్డే ఉపయోగిస్తాం. డిడ్ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే డిడ్ అనేది వచ్చిందంటే దాని పక్కన వర్బ్ యొక్క మొదటి రూపమే ఉండాలి, ఇంకా ఏది కూడా ఉండకూడదు. వర్బ్ యొక్క మొదటి రూపమే ఉండాలి, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. హ్యావ్ మరియు హ్యాజ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, హ్యావ్ అంటే కలిగి ఉండుట, హ్యావ్ లేదా హ్యాజ్ అంటే కలిగి ఉండుట అని. హ్యాడ్ అంటేనేమో కలిగి ఉండెను, పాస్ట్ టెన్స్కి సంబంధించింది. గతంలో కలిగి ఉన్నాను అని చెప్పడానికి హ్యాడ్ ఉపయోగిస్తాం. ప్రజెంట్ నేను కలిగి ఉన్నాము లేదా ఉన్నారు అని చెప్పడానికి హ్యావ్ మరియు హ్యాజ్ని ఉపయోగిస్తాం. సేమ్ మళ్ళీ వీటికి ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మారుతాయో చూద్దాం. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఇవి 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. వీటికి ప్రజెంట్ టెన్స్లో ఏం ఉపయోగించాలి, ఏది హ్యావ్ ఉపయోగించాలా, హ్యాజ్ ఉపయోగించాలా అని. ఇక్కడేనేమో పాస్ట్ టెన్స్లో నేను ఇందాకే చెప్పాను, ఐ అనేవాడు ఎప్పుడైనా సరే స్పెషల్ స్టేటస్ ఉన్న వ్యక్తి అంటే ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. అలా ఐకి అక్కడ యామ్ ఎలా వచ్చిందో, ఈవెన్ దో ఇది సింగులర్ అయినప్పటికీ కూడా ఐ అనేది ఎప్పుడైనా సరే హ్యావ్ మాత్రమే ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది అని చెప్తున్నా. ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది అనాలి. సార్ ఇది సింగులర్ కదా, హీ, షీ, ఇటుకు వచ్చినట్టు హ్యాజ్ రావాలేమో కదా, ఐ హ్యాజ్ అనమా అంటే అది గ్రామాటికల్లీ తప్పు. ఐ హ్యావ్ అనే రావాల్సి ఉంటుంది. పాస్ట్ టెన్స్లో అయితేనేమో హ్యాడ్ అని ఉపయోగిస్తాం. హ్యాడ్ అనేది ఉపయోగిస్తాం. యూ హ్యావ్ ఎ పెన్, నీ దగ్గర ఒక పెన్ ఉంది అని. అలాగే వీ హ్యావ్ పెన్సిల్స్, మా దగ్గర పెన్సిల్స్ ఉన్నాయి, మేము కలిగి ఉన్నామని. దే హ్యావ్ కార్స్, వాళ్ళు కార్లను కలిగి ఉన్నారు అని. మరి వీటికి పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది సార్ అంటే అన్నింటికి కూడా హ్యాడే. ఇందాక డిడ్ ఎలా వచ్చిందో ఇక్కడ అన్నింటికి కూడా హ్యాడే వస్తుంది. యూ హ్యాడ్, వీ హ్యాడ్, దే హ్యాడ్, ఇలా. నెక్స్ట్ హీ వచ్చినప్పుడు మాత్రము హ్యాజ్ అనేది ఉపయోగించాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ షీ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, హ్యాజ్ అనేది ఉపయోగించాలి. ఇట్ వచ్చినప్పుడు కూడా హ్యాజ్ ఉపయోగించాలి. సింగులర్ నౌన్ వస్తే రాఘవేంద్ర హ్యాజ్ అనాలి, కానీ రాఘవేంద్ర హ్యావ్ అనకూడదు. రాఘవేంద్ర అండ్ అనిల్ హ్యావ్ అనొచ్చు, ప్లూరల్ అయితే ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ కదా, అప్పుడు హ్యావ్ అనొచ్చు. కానీ సింగులర్ నౌన్ ఉన్నప్పుడు మాత్రం హ్యాజే ఉపయోగించాలి. ఇక్కడ మాత్రం అన్నింటికీ హ్యాడే. హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, రాఘవేంద్ర హ్యాడ్, రమేష్ హ్యాడ్, రాఘవేంద్ర అండ్ రమేష్ హ్యాడ్, అన్నింటికీ హ్యాడే ఉపయోగిస్తాం, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మాత్రం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. హీ, ఐ, యు, వి, దేకి, హీ, షీ, ఇటుకేమో హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం. ఇది ఖచ్చితంగా రూల్, దీన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి మనం గమనిద్దాం. షెల్ మోడల్ వర్బ్స్ ఇవి. ఈ మోడల్ వర్బ్స్లలో షెల్, షుడ్,
విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, ఆట్ టు, యూజ్ టు అనేవి వీటిని మనం ఇక్కడ ఏమి ఉపయోగిస్తున్నాం, మోడల్ వర్బ్స్ కింద ఉపయోగిస్తున్నాం. వీటి తర్వాత ఖచ్చితంగా వర్బ్ యొక్క మొదటి రూపం వస్తూ ఉంటుంది. అయితే వీటి గురించి నేను డీటెయిల్గా మీకు ఈ మోడల్ వర్బ్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మే, మైట్, కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఆ వీడియోలో చూడండి, ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. ఇక మన మేజర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి గమనిద్దాం. ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే రీడ్ ద సెంటెన్సెస్ బిలో అండ్ ఐడెంటిఫై ద ఎర్రర్స్, మేక్ ద నెసెసరీ కరెక్షన్స్ అని చెప్పేసి అడుగుతారు. డిస్క్రిప్టివ్ అయితేనేమో, లేదంటే మల్టిపుల్ చాయిస్లలో దీని ఒక పార్ట్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివైడ్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో కనుక్కోండి అని చెప్పి కింద ఆప్షన్స్ మనకు 1, 2, 3, 4, 5 అలా ఇస్తారు. సో ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ జగన్ ప్లే ఫుట్బాల్ ఎవ్రీడే అని ఉంది. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? ఇది సింగులర్ సబ్జెక్ట్ కదా. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బుకి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి కదా. ఇక్కడ మనకి ఏముంది, జగన్ ప్లే అని ఉంది. జగన్ ప్లే అనేది కరెక్ట్ కావాలంటే ఏం చేయాలి, జగన్ అండ్ జగతి ప్లే అని రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి జగన్ ప్లేస్ అని చెప్పి రాయాలి. జగన్ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీడే. జగన్ ప్రతిరోజు ఫుట్బాల్ ఆడతాడు అనేది మీనింగ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్, హీ డోంట్ లైక్ స్పీనాచ్. అతడికి స్పీనాచ్ అంటే ఇష్టం లేదు అని. ఇందులో ఎక్కడ తప్పు ఉంది చెప్పండి? సార్ హీ వచ్చినప్పుడు డోంట్ రాకూడదు సార్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డజంట్ రావాలి. హీ డజంట్ ఏమని రావాలి? హీ డజంట్ లైక్ స్పీనాచ్. హీ డజంట్ లైక్ స్పీనాచ్. చాలామంది తెలియకుంటే హీ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ సార్ అని అంటూ ఉంటారు. తప్పు కదా అది. హీ డజంట్ హ్యావ్ నాలెడ్జ్ అనాలి. హీ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ సార్, అతనికి బుద్ధి లేదు, కామన్ సెన్స్ లేదు అంటుంటారు. హీ డోంట్ అనకూడదు, ఏమనాలి? హీ డజంట్ హ్యావ్ అ కామన్ సెన్సా అని చెప్పేసి అనాల్సి ఉంటుంది. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు ఏం రావాలి? డజ్ అనేది రావాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ వెంట్ టు ద కాన్సర్ట్ లాస్ట్ నైట్. గత రాత్రి నేను కన్సర్ట్కి వెళ్ళాను అని అంటున్నారు. అంటే ఒక ప్రోగ్రామ్ జరిగింది, లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ జరిగింది, అక్కడికి నేను వెళ్ళాను అని చెప్తున్నాం. ఐ హ్యావ్ అని వచ్చిన తర్వాత, హ్యావ్ తర్వాత ఎప్పుడైనా సరే వర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి. ఐ హ్యావ్ గాన్ అని చెప్పాలి. ఎందుకు గాన్ రావాలి సార్ అంటే, గో వర్బ్ యొక్క మొదటి రూపం, వెంట్ వర్బ్ యొక్క రెండో రూపం, గాన్ వర్బ్ యొక్క మూడో రూపం. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? ఐ హ్యావ్ గాన్ టు ద కాన్సర్ట్ లాస్ట్ నైట్. గత రాత్రి నేను కాన్సర్ట్కి వెళ్ళాను అని చెప్పేసి ఇక్కడ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఐ హ్యావ్ గాన్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ హ్యావ్ వెంట్ ఎప్పుడు కూడా కాదు. ఓకే, నెక్స్ట్, దే ఎంజాయ్స్ లిజనింగ్ మ్యూజిక్ అని ఉంది. దే ఎంజాయ్స్ లిజనింగ్ మ్యూజిక్ అని ఉంది. ఇందులో రెండు పొరపాట్లు ఉన్నాయి, ఒకసారి గమనిద్దాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఎప్పుడైనా సరే ఐయువి దే వచ్చినప్పుడు సబ్జెక్ట్కి మనము ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయకూడదు కదా. మరి ఇక్కడ ఎంజాయ్స్ అన్నాడు కాబట్టి ఈ ఎస్ తీసేసి దే ఎంజాయ్ అనాలి. దే ఎంజాయ్, ఇది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇంకొకటి బాగా గమనించండి, ఇక్కడ లిజనింగ్ అని ఉంది. లిజనింగ్ అనేది ఒక వీక్ వర్బ్ కదా. ఆ వీక్ వర్బ్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా TO2 అనేటటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. లిజన్ టు మీ అంటాం కానీ లిజన్ మీ అంటామా? తప్పు కదా. లిజన్ టు మీ అనాలి. లిజన్ అనే పదం ఎక్కడ కనిపించినా సరే గుర్తుపెట్టుకోండి, TO2 అనేటటువంటి లిజన్ అనేటటువంటి వీక్ వర్బ్ ఇది లిజన్ అనేది. ఈ వీక్ వర్బ్ ఎక్కడ కనిపించినా సరే దానికి TO2 అనేటటువంటి ప్రిపోజిషన్ని యాడ్ చేయండి. లిజన్ టు మ్యూజిక్ అని అంటాం, లిజనింగ్ టు మ్యూజిక్ అనాలి. అంతేగాని లిజన్ మ్యూజిక్ అని చెప్పనకూడదు. లిజనింగ్ మ్యూజిక్ అని అన్నారంటే గ్రామాటికల్లీ తప్పది, గుర్తుంచుకోండి. అయితే దీన్ని మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే జనతా గ్యారేజ్ అని ఒక సినిమా గుర్తుపెట్టుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారిది జనతా గ్యారేజ్ అనే ఒక సినిమాలో ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, బలవంతుడు బలహీనుని కొట్టి బతకడం ఆనవాయితీ, కానీ బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది, అదే జనతా గ్యారేజ్ అని అంటాడు. ఇక్కడ మన జనతా గ్యారేజ్ ఎవరు తెలుసా? TO2 అనేటటువంటి ప్రిపోజిషన్. ఈ లిజన్ అనే వర్డ్ ఏంటి? ఈ లిజన్ అనేటువంటి వర్బ్ ఏంటిది? వీక్ వర్బ్. ఈ వీక్ వర్బ్కి కొంచెం బలం చేకూరాలి కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం అంటే TO2 అనేటటువంటి ప్రిపోజిషన్ని పక్కన రాయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అంటే మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో సినిమాటిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. లిజనింగ్ టు మ్యూజిక్ అనాలి, లిజన్ మ్యూజిక్ అని ఎప్పుడు కూడా అనకూడదు. నెక్స్ట్, మై సిస్టర్ కెన్ ప్లేస్ ది గిటార్ అని ఉంది. సరే ఎప్పుడైనా సరే కెన్, విల్ ఇలాంటివి మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయకూడదు. ఇక్కడ ప్లేస్ అని ఉంది కాబట్టి ఇది తప్పు. మై సిస్టర్ కెన్ ప్లే, అంతే. మై సిస్టర్ కెన్ ప్లే ద గిటార్. మా సిస్టర్ గిటార్ని ప్లే చేయగలదు. సో తనకి అబిలిటీ ఉంది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్,
షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్. ఇందాకే చెప్పుకున్నాం మనం హ్యావ్ ఆర్ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగించాలని. మరి ఇక్కడ షీ హ్యావ్ అని వచ్చింది కదా, ఇది తప్పు కదా. ఈ షీ హ్యావ్ అని ఉంది, ఇక్కడ ఏం రావాలి? షీ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్. ఆమె ఒక అందమైన డ్రెస్ని కలిగి ఉంది. షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అంటున్నాం. ఏమంటున్నాం? షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అంటున్నాం. అది గ్రామటికలీ తప్పు. ఇక్కడ ఏమని రావాలి? షీ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అంటూ ఉంటారు. ఇక్కడ షీ హ్యాజ్ అనేది రావాల్సి ఉంటుంది. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు హ్యాజ్ ఉపయోగించాలి. ఐ, యు, వి, దే ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు మనకు హ్యావ్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. చాలామంది తెలియక మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు గ్రామటికల్ ఎర్రర్స్, చిన్న గ్రామటికల్ ఎర్రర్ చేస్తుంటారు. షీ హ్యావ్ దట్ నాలెడ్జ్ సార్ అని అన్నాడు ఒక ఆయన నా దగ్గర, ఒక పెద్ద సార్. నాకు కొంచెం డౌట్ వచ్చింది, షీ హ్యావ్ ఎందుకు అవుతుంది, షీ హ్యాజ్ కదా అని. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షీ హ్యాజ్ దట్ నాలెడ్జ్ అనాలి. ఆమెకు ఆ తెలివి ఉంది, ఆమెకు ఆ విజ్ఞానం ఉంది అన్నట్టుగా. ఇక్కడ కూడా షీ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అనాలి. సార్ షీ పక్కన ఎప్పుడు హ్యావ్ వచ్చినా అది తప్పే అవుతుందా సార్ అంటే కాదు. ఎప్పుడైనా సరే షీ పక్కన హ్యావ్ రావాలంటే షీకి ముందు డస్ ఉండాలి. డస్ షీ హ్యావ్ అన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డస్ షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అని చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే ప్రశ్నించడం కాబట్టి అది ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. డస్ అనేది ముందు వచ్చింది కాబట్టి, దీనికి ముందు డస్ వచ్చింది కాబట్టి షీకి ముందు షీ పక్కన హ్యావ్ పెట్టచ్చు మనం. డస్ షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్, ఆమె దగ్గర ఒక మంచి బుక్ మంచి డ్రెస్ని కలిగి ఉందా, ప్రశ్నించడానికి ఉపయోగించవచ్చు. డస్ అనేది వచ్చి షీ ఉండి దాని పక్కన హ్యావ్ పెడితే అప్పుడు కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగే షీ అనే ప్రొనౌన్తో స్టార్ట్ అయింది కదా, అందుకే షీ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షీ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్, ఆమెకి ఎలాంటి తోబుట్టువులు లేరు అనేది దీని మీనింగ్. ఇక్కడ కూడా సేమ్, డోంట్ రాకూడదు కదా. షీ డజంట్, ఏం రావాలి ఇక్కడ? షీ డజంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. ఆమెకు ఎలాంటి తోబుట్టువులు లేరు, అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ లేరని చెప్తున్నారు ఇక్కడ. వి విజిట్స్ అవర్ గ్రాండ్ మదర్ ఎవ్రీ వీకెండ్. ప్రతి వారాంతంలో మేము మా గ్రాండ్ మదర్ని, నాన్నమ్మను లేదా అమ్మమ్మను చూడడానికి వెళ్తాము అని. వి అనేది ఎప్పుడు వచ్చినా సరే వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయకూడదు. మరి ఎందుకు చేశారు సార్ ఇక్కడ? అందుకే కదా ఇది తప్పు. ఇక్కడ ఏం రాయాలి మనం? వి విజిట్. ఏమని రాయాలి? వి విజిట్ అవర్ గ్రాండ్ మదర్ ఎవ్రీ వీకెండ్. ప్రతి వారాంతంలో మేము మా నాన్నమ్మని లేదా అమ్మమ్మను చూడడానికి వెళ్తామనని. సో వి విజిట్ అనాలి. ఏమనాలి? వి విజిట్ అనాలి, కానీ వి విజిట్స్ అని ఇప్పుడు కూడా అనకూడదు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇవి గతంలో అడిగిన ప్రశ్నలు మిత్రులారా. ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ని గతంలో అడిగారు కాబట్టే మీకు మంచి మార్క్స్ సాధించాలనే ఉద్దేశంతోనే. మీరు క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, 2016 నవంబర్లో జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్, టీజీపీఎస్సీ గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 1 పేపర్లో 20 మార్కులు ఇంగ్లీష్కి ఇచ్చారు. అందులో ఆ 20లో మళ్ళీ 6 మార్కులు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీదనే ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, అసలు ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. 6 మార్కులు అడిగారంటే గ్రూప్ 2 మీరు కలగన్న నాయబ్ తహసీల్దార్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కానివ్వండి, ఏసీటీఓ కానివ్వండి, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానివ్వండి, ఇంత మంచి పోస్టులు కదా. సో ఇలాంటి పోస్టులకు సంబంధించి 6 మార్కులు సాధించారంటే ఇది ఎంత ఇంపార్టెన్సో గమనించండి. దే డజంట్ లైక్ టు వాచ్ మూవీస్ అనేది. డజంట్ ఎందుకు వస్తుంది? దే వచ్చినప్పుడు డోంట్, కాబట్టి దే డోంట్ లైక్ టు వాచ్ మూవీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, షీ కెన్ సింగ్స్ వెరీ వెల్ ఉంది. సింగ్స్ రాకూడదు కదా, సింగ్ అని చెప్పి రావాలి. షీ కెన్ సింగ్ వెరీ వెల్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐ డోంట్ నో టు డ్రైవ్ అని ఉంది, ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ అని ఉంది. రెండిట్లో ఏది కరెక్టో చూద్దాం. సెంటెన్స్ నెంబర్ 1 ఐ డోంట్ నో టు డ్రైవ్ అని ఉంది, ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ అని ఉంది. సో ఇది తప్పు ఆన్సర్ అవుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సార్ అన్నప్పుడు we must use how to and the first form of the verb whenever we begin the sentence with I don't know. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సెంటెన్స్ని ఐ డోంట్ నో అనే ఈ 3 పదాలతో స్టార్ట్ చేసినప్పుడు హౌ టు అనే పదం ఉపయోగించి దాని పక్కన వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్, ఐ డోంట్ నో హౌ టు ఈట్, ఐ డోంట్ నో హౌ టు రైట్, ఐ డోంట్ నో హౌ టు వాక్, ఎలా నడవాలో నాకు తెలియదు అన్నట్టుగా ఐ డోంట్ నో అనేది స్టార్ట్ అయినా గుర్తుంచుకోండి, హౌ టు అనేటటువంటి ఈ వర్డ్ ఉపయోగించి, ఫ్రేజ్ ఉపయోగించి దాని పక్కన వర్బ్ యొక్క మొదటి రూపాన్ని రాయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, ఐ నో షీ ఈస్ గోయింగ్ అబ్రాడ్ అని ఉంది. నాకు తెలుసు ఆమె విదేశాలకు వెళ్తుంది అని. ఏమన్నారు ఇక్కడ? ఐ నో షీ ఈస్ గోయింగ్ అబ్రాడ్ అని ఉంది. ఐ నో అనేది ఎప్పుడు వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, ఐ నో దాట్ అనేటటువంటి కంజంక్షన్ రావాలి. ఇది తప్పు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్ ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే ఐ నో దాట్ షీ ఈస్ గోయింగ్ అబ్రాడ్.
ఆమె అబ్రాడ్కి వెళ్తుంది అని నాకు తెలుసు. దాట్ షీఈస్ గోయింగ్ అబ్రాడ్, ఆమె అబ్రాడ్కి వెళ్తుంది, విదేశాలకు వెళ్తుంది అని చెప్పి నాకు తెలుసు అని. వి మస్ట్ యూజ్ ద కంజంక్షన్ దాట్ ఆఫ్టర్ ద వర్డ్ నో. నో అని KNOW, నో నాకు తెలుసు అనే మీనింగ్లో వచ్చినప్పుడు దాట్ అనేటటువంటి కంజంక్షన్ మనం యూజ్ చేయాలి. ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న, ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద మెట్ అన్ యాక్సిడెంట్ అని ఉంది, ద మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అని ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రమాదానికి గురయ్యారు అని అంటాం కానీ ప్రమాదం గురయ్యం అనం కదా. సో అందుకనే ద మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అనాలి. ఎవరికైనా యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, ఇలా చెప్తారు, ద మెట్ విత్ అన్ యాక్సిడెంట్, వాళ్ళు ఒక ప్రమాదానికి గురయ్యారు అని చెప్పి చెప్తాం కదా. సో ద మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్, నాకు అర్థమైతే లేదు, అర్థం అవ్వడం లేదు అని చెప్పడం వేరు. ఐ డోంట్ అండర్స్టాండ్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ చెప్పండి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసి పొరపాటు చేసినట్టే. అందుకే ఐ డోంట్ అండర్స్టాండ్ అనాలి కానీ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అనకూడదు. ఎందుకు సార్ అంటే వి మస్ట్ నాట్ యూజ్ ద కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ అండర్స్టాండ్ టు ఎక్స్ప్రెస్ దట్ వీ డోంట్ ఫాలో. మీరు చెప్పే విషయాన్ని నేను ఫాలో అవ్వట్లేదు అని చెప్పడానికి ఎప్పుడైనా సరే అండర్స్టాండింగ్ అని ఉపయోగించకూడదు. ఐ డోంట్ అండర్స్టాండ్, నువ్వు చెప్పే విషయం నాకు అర్థం కాదు అంతే, ఆ విధంగా చెప్పొచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్ అనాలి కానీ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అని చెప్పి ఎప్పుడు కూడా అనకూడదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఐ ప్రే గాడ్ డైలీ, ఐ ప్రే గాడ్ డైలీ అని ఉంది, ఐ ప్రే టు గాడ్ డైలీ అని ఉంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ చెప్పండి. ఐ ప్రే గాడ్ డైలీ, ఐ ప్రే టు గాడ్ డైలీ. ఎప్పుడైనా సరే ప్రే అనే పదం ఉపయోగించినప్పుడు పక్కన టీయు అనేది మనం ఉపయోగిస్తాం. ఎందుకంటే ఐ ప్రే టు గాడ్, నేను దేవుడికి ప్రార్థిస్తాను లేదా నేను దేవుడిని ప్రార్థిస్తాను అంటే కానీ నేను దేవుడు ప్రార్థిస్తానమ్మా, అక్కడ ఎలా మీనింగ్ మారుతుందంటే నేనే దేవుడిని, నన్ను నేనే ప్రార్థిస్తున్నాను అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఐ ప్రే టు గాడ్ డైలీ, నేను ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తాను, ప్రార్థిస్తాను అన్నట్టుగా ఐ ప్రే టు గాడ్ డైలీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐ నో దాట్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గతంలో అడిగిన ప్రశ్న మిత్రులారా. పోటీ పరీక్షలలో స్టేట్ అండ్ సెంట్రల్ రెండు గవర్నమెంట్స్ ఎగ్జామ్స్లో కూడా వివిధ పోటీ పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న. ఇది గుర్తుంచుకోండి. ఐ నో దాట్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, ఐ నో దాట్ యు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అండి? మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్లో అన్నాం కదా సార్ ఇన్నే వస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసి పొరపాటు చేసి మార్కులు పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఎప్పుడైనా సరే మనము వీ మస్ట్ యూజ్ అట్ వెన్ వి యూజ్ ద వర్డ్ గుడ్ టు టాక్ అబౌట్ వన్స్ ఎబిలిటీ. ఎవరిదైనా ఒక శక్తి లేదా సామర్థ్యం గురించి ఉపయోగించి గుడ్ అనే పదం ఉపయోగించాము అని అంటే దాని ముందు ఎట్ రావాలి కానీ ఇన్ని రాకూడదు. ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అంటాం, హీఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అంటాం, అంతేగాని హీఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి అనము. ఐ నో దాట్ యు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అనాలి కానీ ఐ నో దాట్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా ఎప్పుడు అనకూడదు. ఇది కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఎట్ అనాలి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఎబిలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. ద సీనరీస్ హియర్ ఆర్ నాట్ గుడ్, ఒకటి ద సీనరీ హియర్ ఆర్ నాట్ గుడ్ అన్నది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సార్? గమనించండి ఒకసారి, సెంటెన్స్ మొత్తం సేమ్ ఉంది, ఇక్కడ సీనరీస్ అని ఉంది, ఇక్కడ సీనరీ అని ఉంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎప్పుడైనా సరే సీనరీస్ అనే పదం ఇంగ్లీష్లో లేదు, గ్రామటికల్లీ తప్పు, సీనరీ మాత్రమే అనాలి. ద సీనరీ హియర్ ఆర్ నాట్ గుడ్ అంటాం కానీ ద సీనరీస్ హియర్ ఆర్ నాట్ గుడ్ అని ఎప్పుడు అన్నాం. సీనరీ అనేది దృశ్యము, దీన్నే మనం ప్లూరల్ ఫామ్లో రాస్తున్నాం. ద సీనరీ హియర్ ఆర్ నాట్ గుడ్ అని చెప్పానాలి కానీ ద సీనరీస్ అన్నారంటే అక్కడ మీరు గ్రామటికల్గా ఎర్రర్ చేసినట్టే. సీనరీ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ద ట్రబుల్స్. ఒక సెంటెన్స్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద ట్రబుల్. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, మిమ్మల్ని కష్టపెట్టుంటే క్షమించండి అంటాం కానీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ద ట్రబుల్స్ అంటే సమస్యల్ని క్షమించండి అంటామా? సమస్యల్ని మనం క్షమిస్తామా? లేదంటే సమస్యలు సృష్టించిన వ్యక్తిని క్షమిస్తామా? సమస్యలు సృష్టించిన వ్యక్తిని కదా క్షమించేది మనం, సమస్యను క్షమించలేం కదా. సో వి కాంట్ ఎక్స్క్యూజ్ ద ట్రబుల్ కదా, అందుకే ఇది తప్పు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ ద ట్రబుల్స్ అనేది గ్రామాటికలీ ఎర్రర్. ఎందుకనంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద ట్రబుల్ అనాలి. అయ్యో నా వల్ల పొరపాటు జరిగింది కదా, నా వల్ల మీకు కష్టమైంది కదా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద ట్రబుల్. ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయట్రీ, ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయం. ఇక్కడ పోయట్రీ అనంది, ఇక్కడ పోయం అనంది. రెండింటిలో ఏది కరెక్ట్? ఇక్కడ ఏంటి అని అంటే ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయట్రీ అంది, ఒక కొత్త
కవిత్వాన్ని నేను నేర్చుకుంటున్నాను అనింది. పోయిట్రీ అంటే కవిత్వం. ఇక్కడేముంది? ఐఎమ్ లెర్నింగ్ అ న్యూ పోయం, నేను ఒక కొత్త పద్యాన్ని నేర్చుకుంటున్నాను అనింది. ఐఎమ్ లెర్నింగ్ అ న్యూ పోయం. పోయం అంటే ఏంటి? పద్యం అని. ఇక్కడ ఒకసారి గమనించండి, మనం ఎప్పుడైనా సరే కవిత్వాన్ని ఆస్వాదిస్తాం కానీ నేర్చుకోలేం కదా. కవిత్వాన్ని విని ఆహా ఓహో అని అద్భుతం అని అంటాం కానీ దాన్ని నేర్చుకోలేం కదా. కానీ ఒక పద్యాన్ని వల్లే వేస్తాం, రిసైట్ చేస్తాం, నేర్చుకుంటాం, మళ్ళీ ఆ పద్యాన్ని పాడగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయం అంటాం కానీ ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయిటరీ అని ఎప్పుడు కూడా అనము. గ్రామాటికల్లీ ఎర్రర్, అది గుర్తుంచుకోండి. ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయం అనేది గ్రామాటికల్లీ కరెక్ట్. ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయిటరీ అన్నారు అనుకోండి, అది గ్రామాటికల్లీ ఎర్రర్. సో ఇలాంటి వాటి వచ్చినప్పుడు ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ పోయిటరీ అని ఉంటే ఆ పోయిటరీని తీసేసి కింద పోయం అని పెడితే చాలు, మీకు ఒక 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, హీ ఈజ్ మై కజిన్. ఇది చాలామందికి తెలియదు. రెగ్యులర్గా డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్లో కూడా, పోటీ పరీక్షలోనే కాదు, డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్లో కూడా వీటిని మీరు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇందులో రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి ఇప్పుడు మీరు? హీజ్ మై కజిన్ బ్రదర్ అంటామా, హీజ్ మై కజిన్ అంటామా? అసలు కజిన్ అంటే ఎవరు? కజిన్ అంటే బాబాయ్ పిన్ని, పెద్దమ్మ పెదనాన్నల పిల్లలు, అన్నయ్య తమ్ముడు చెల్లి, సో ఈ వరుస అక్క, సో ఈ వీళ్ళని ఏమంటామంటే కజిన్ అని అంటాం. వీళ్ళే కాకుండా అత్తామామల పిల్లల్ని కూడా మనం కజిన్ అనే అంటాం. బావమరిది, మరదలు, వదిన, వీళ్ళను కూడా మనం కజిన్స్ అనే అంటాం. కజిన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ మన తోబుట్టువే కాకుండా, మన తోబుట్టు అని కాదు, మన తోబుట్టు ఇన్ ద సెన్స్ సిబ్లింగ్ అవుతారు మళ్ళీ, అలా కాదు, బాబాయి పెద్దనాన్నల పిల్లలు లేదా అత్తమ్మ మామయ్యల పిల్లలు, వీళ్ళందరినీ కూడా ఈ బంధుత్వాలన్నీ కలిపి మనం కజిన్ అనే అంటాం. అంతేకాని ఎప్పుడైనా సరే హీజ్ మై కజిన్ అంతే, అక్కడ వరకే పెట్టాలి. కజిన్ బ్రదరు, కజిన్ సిస్టరు, కజిన్ బ్రదర్ ఇన్లా అని ఎప్పుడు కూడా అనకూడదు. హీజ్ మై కజిన్, షీఈ్ మై కజిన్ అంతే. షీఈ్ మై కజిన్ సిస్టర్ అంటే అక్కడ గ్రామాటికలీ తప్పు. కజిన్ అనే పదం కజిన్ వరకే ఉండాలి. దాని పక్కన బ్రదరు, సిస్టరు, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా ఇలాంటివి ఏవి కూడా మనం ఉపయోగించకూడదు. హీజ్ మై కజిన్, ఇట్స్ గ్రామాటికలీ కరెక్ట్ వన్, గుర్తుంచుకోండి. హీజ్ మై కజిన్ బ్రదర్ అంటే తప్పు, హీజ్ మై కజిన్ అనేది గ్రామాటికల్లీ కరెక్ట్ ఆన్సర్. ఇది గతంలో ఒక స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ టీచింగ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సంబంధించి అప్పట్లో ఈ ప్రశ్న అడిగారు. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, గుర్తుంచుకోండి. ఇలాంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా, గుర్తుంచుకోండి. వన్ ఆఫ్ మై సర్వెంట్ టెల్స్ మీ అని ఉంది, వన్ ఆఫ్ మై సర్వెంట్స్ టెల్స్ మీ అని ఉంది. సర్వెంట్ అనేది గ్రామాటికల్లీ తప్పు అవుతుంది, సర్వెంట్స్ అనేది మనకు ఇక్కడ గ్రామాటికల్లీ కరెక్ట్ అవుతుంది. ఎందుకు రాఘవేంద్ర అని అంటే వన్ ఆఫ్ మై సర్వెంట్స్ అంటున్నాం, నాకున్నటువంటి సేవకులలో ఒకరు చెప్పారని. వన్ ఆఫ్ అనే పదం వచ్చింది అని అంటే దాని పక్కన వచ్చేది ఖచ్చితంగా ప్లూరల్ అయి ఉండాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే అందరిలో నుంచి ఒక్కరిని మనం ఎంచుకుంటున్నాం కాబట్టి వన్ ఆఫ్ మై సర్వెంట్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై కలీగ్స్, వన్ ఆఫ్ మై టీచర్స్ ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ప్లూరల్ ఫామే రావాలి. వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై సర్వెంట్స్ టెల్స్ మీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టెల్స్ మీ, వన్ ఆఫ్ మై టీచర్స్ టెల్స్ మీ ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వన్ వచ్చిందంటే ఇక్కడ వర్బ్ కూడా ఏం తీసుకోవాలి, మనం సింగులర్ది తీసుకోవాలి. కాబట్టి వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక చివరి ప్రశ్న ఉంది, ఎవ్రీ పీపుల్ నో దిస్ అని ఉంది, ఇక్కడ ఎవ్రీ వన్ నోస్ దిస్ అని ఉంది. ఎప్పుడైనా సరే ఎవ్రీ వన్ అన్నది వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఇంకొన్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మేము చెప్పినటువంటి పాఠాలన్నింటినీ కూడా శ్రద్ధగా విని మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.